मम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुता पदकमलं श्रीगुरोन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्युषे नमः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। सप्तकाञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नश्च प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपाकृपयं वन्दे श्रीगुरुं दिनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ఈనాటి నిత్యం భాగవత సేవ తరగతికి ఇస్కాన్ కర్నూలు భక్తులు ఆఫ్లైన్ ఆన్లైన్ వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు అవకాశం కల్పించిన పరమ గురు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారికి, వారి గురుదేవులైన శ్రీల ప్రభుపాది వారి గారికి, మరియు శిక్షా గురువులు పూజ్యశ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్యశ్రీ రఘునందన సేవక్ ప్రభు, పూజ్యశ్రీ వేణుమాధవ ప్రభు, పూజ్యశ్రీ జయగోవింద్ ప్రభు అందరికీ మరి వైష్ణవులందరికీ ధన్యవాద ప్రణామాలు. ఈనాడు శ్రీమద్ భాగవతము షష్ఠ స్కందము ప్రథమ అధ్యాయము అజాములిని చరిత్రము, అధ్యాయం నామము, శ్లోకం సంఖ్య 17. సద్రీచినో హయం లోకే సద్రీచినో హయం లోకే పందాక్షేమో అకుతో భయః పందాక్షేమో అకుతో భయః సుశీలాః సాధవో యత్ర సుశీలా సాధవో యత్ర నారాయణ పరాయణః నారాయణ పరాయణః. ప్రతిపదార్థము సద్రీచీనః ఉపయుక్తమైనది, హి నిక్కముగా, అయం ఈ, లోకే లోకమునందు, పందాహ పథము, క్షేమః క్షేమకరము, అకుతః భయః నిశ్చయము నిర్భయము, సుశీలః సుశీలురు, సాధవః సాధు పురుషులు, యత్ర దేనిని, నారాయణ పరాయణః నారాయణ పదమునే ప్రాణముగా భావించిన వారు,
భావము సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. సుశీలురు, మహోన్నతులు, గుణ సంపన్నులు అగు విశుద్ధ భక్తుల పథమే ఈ భౌతిక జగత్తులో నిక్కముగా పరమమంగళ పథమై ఉన్నది. నిర్భయముగు ఆ పథమే శాస్త్ర ఆమోదితమైనది. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జై. భాష్యం ప్రభుపాద్ చెప్తున్నారు, భక్తి యోగమును చేపట్టిన వాడు వేదములందలి కర్మకాండ విభాగములో తెలుపబడిన అనుష్ఠానమును నిర్వహింపజాలడని గాని తాత్విక విషయములను అర్థము చేసుకొనగలిగినంతటి విద్యా సంపన్నుడు కాడని గాని ఎవరును తలంపరాదు. భక్తి అనున్నది స్త్రీలకు, నిరక్షరాస్యులకని మాయావాదులు తరచూ పలుకుచుందురు. అది నిరాధారమైన ఆరోపణము. షడ్గోస్వాములు, శ్రీ చైతన్య మహాప్రభువు, రామానుజాచార్యుల వంటి మహాపండితులే భక్తి యోగ పథమును అవలంబించిరి. వారే నిజమైన భక్తి పదగాములు. మనిషి విద్యావంతుడైనను కాకపోయినను, కులీన వంశస్థుడైనను కాకపోయినను ఆ మహాత్ములనే అనుసరింపవలెను. మహాజనో ఏన గతః స పంథాః. ప్రతి ఒక్కడు మహాజనుల పథమునే అనుసరింపవలెను. భక్తి యోగమును చేపట్టిన వారే సుశీలాః సాధవో యత్ర నారాయణ పరాయణః. భక్తి యోగమును చేపట్టిన వారే మహాజనులు. ఆ మహాజనులే పరిపూర్ణ పురుషులు. ఈ విషయమున శ్రీమద్భాగవతము 5వ స్కందము 18వ అధ్యాయము 12వ శ్లోకం నందు ఇట్లు చెప్పబడినది, యశ్చాస్తి భక్తిర్భగవత్యా కించినా సర్వైర్గుణై తత్ర సమాసతే సురాః. భావము, దేవదేవుని యందు అకుంఠితమగు భక్తిని కలిగిన వాడు దేవతల సమస్త సద్గుణములను కలిగియుండును. అయినను అల్పజ్ఞులు భక్తి యోగ పథ విషయమున పొరబడుచుందురు. భావము, సుశీలురు, మహోన్నత గుణ సంపన్నులను అగు విశుద్ధ భక్తుల పదమే ఈ భౌతిక జగత్తులో నిక్కముగా పరమ మంగళ పథమై ఉన్నది అని సుఖదేవ్ గోస్వామి పరీక్షణ్ మహర్షి చెప్తున్నాడు అనమాట. కాబట్టి సుశీలురు అంటే మంచి గుణం కలవారు, మంచి శీలము గుణం కలవారు. మహోన్నతులు, మహా ఉన్నతులు అంటే ఉన్నతుల కంటే ఇంకా ఎక్కువ స్థాయిలో ఉన్న మహోన్నతులు. గుణ సంపన్న, అటువంటి గుణ సంపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరంటే విశుద్ధ భక్తులు. కాబట్టి ఆ విశుద్ధ భక్తుల పథమే ఈ భౌతిక జగత్తులో నిక్కమ్మగా పరమ మంగళ పథమై ఉన్నది. అంటే మంగళ పథములు అనేకములు ఉన్నగా దాంట్లో పరమ మంగళ పథములు పథం ఏదంటే గనక భక్తి యోగము అని ఇక్కడ చెప్తున్నారు. నిర్భయమగు ఆ పథమే శాస్త్రం ఆమోదితమైనది అని సుఖదేవ్ గోస్వామి పరీక్షణ్ మహారాజు చెప్తున్నారు. ఇంకా భాష్యం ప్రభుపాద చెప్తున్నారు చూడండి, భక్తి యోగం చేపట్టిన వాడు వేదములందరి కర్మకాండ విభాగములో తెలుపబడిన అనుష్ఠానమును నిర్వహింపజాలడని గాని తాత్విక విషయములను అర్థం చేసుకొనగలిగినంతటి విద్యా సంపన్నుడు కాదని గాని ఎవరును తలంపరాదు. ప్రభుపాదులకు చెప్తున్నాడు, భక్తి యోగమును చేపట్టిన వారు వేదములు ఏవైతే ఉన్నాయో వేదములన్నీ మరి కర్మకాండకు సంబంధించి, అంటే ఏదైతే ప్రాయశ్చిత్తం సంబంధించి మరి ఇతర దేవీ దేవతల యొక్క ఆరాధనకు సంబంధించి ఇవన్నీ చెప్తున్నాయి కాబట్టి కర్మకాండ ముఖ్యంగా. మరి ఈ కర్మకాండ విభాగములో వేదములలో ఏవైతే తెలుపబడినాయో ఇవన్నీ వాళ్ళు తెలిసి ఉండాలా, అవన్నీ వాళ్ళు చేసి ఉండాలా అని అంటారన్నమాట. ఎవరు అంటే మాయావాదులు. కాబట్టి అటువంటి
మరి కర్మకాండ విభాగంలో తెలిపినట్టు అనుష్ఠానం చేసిన వారై ఉండాలా? మరి అనుష్ఠానము నిర్వహించజాలని వారు గాని వాళ్ళు మరి భక్తి యోగానికి తగిన వారు కాదు అని చెప్పేసి భావింపరాదు. తాత్విక విషయములను అర్థం చేసుకొనగలిగినంతటి విద్యా సంపన్నుడు కూడా ఏమి ఉండాలా? తత్వములు ఉన్నాయి కదా. కాబట్టి కాబట్టి అనేక తత్వాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ తత్వంలో మరి ఏది పరమ సత్యం అనే తత్వం అంటే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని చెప్పి తత్వం అన్నమాట. కాబట్టి అనేక తత్వాలు ఉన్నాయి. కాబట్టి ఆ తాత్విక విషయాలు కూడా అర్థం చేసుకోగలిగినంత విద్యా సంపన్నుడై ఉండాలంటే బాగా మరి త్రివేది అంటే అన్ని 3 వేదాలు చదివిన వారు, ద్వివేది అంటే 2 వేదాలు చదివినారు కదా, చతుర్వేది 4 వేదాలు చదివిన వారు, ఇటువంటి విద్యా సంపన్నులే అయి ఉండాలని మాత్రం ఏమీ లేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి విద్యా సంపన్నుడు కూడా కాడని ఎవ్వరూ తలంపరాదు. కాబట్టి ఈ వేదాలన్నీ చదివిన వాళ్ళు, కర్మకాండ సంబంధించి బాగా జ్ఞానం ఉండి మరి వాటిని కర్మకాండ మరి వేదంలో తెలిపినట్టు అనుష్ఠానం చేసిన వాళ్ళు మాత్రమే భక్తి యోగ పథాన్ని పట్టాలా, మిగతా వాళ్ళు అర్హత లేదు అని చెప్పడానికి వీలు లేదు అంటున్నారు ఇక్కడ ప్రభుపాదులు. కాబట్టి ఎవరైనా చేయొచ్చు అని చెప్పేసి అంటారు. మరి నెక్స్ట్ కింద లేని చెప్తున్నాడు, భక్తి అనున్నది స్త్రీలకు నిరక్షరాస్యులకని మాయావాదులు తరచూ పలుకుచుందురు. ఇక్కడ చూడండి, భక్తి అంటే ఎవరు చేస్తారంటే స్త్రీలు చేస్తారు. ఎందుకంటే స్త్రీలు వేదం చదవరాదని చెప్పేసి కొంతమంది చెప్పినారు అన్నప్పుడు, పెద్దలు చెప్పినారు. అట్లానే నిరక్షరాస్యులు అంటే ఇప్పుడు ఎవరైతే మరి శూద్ర ఉంటారో, ఎవరు సేవకులు, కాబట్టి వాళ్లకు మరి బడికి పోవడము లేదా శాస్త్రజ్ఞానం తెలుసుకోవడము ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి సేవ చేయడానికి వాళ్ళు అవసరం కాబట్టి ఆ వర్ణం వాళ్ళు, ఆ వర్గం వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పేసి స్త్రీలకు, తర్వాత నిరక్షరాస్యులకు సంబంధించి మాత్రమే భక్తి, వాళ్ళు మాత్రం భక్తి చేయాలా, మిగతా వాళ్ళు భక్తి చేయకూడదని చెప్పినారంట. ఇక్కడ చెప్పడం అదే అనమాట. కాబట్టి ఎవరు స్త్రీలు భక్తి చేయవచ్చు అంట, తర్వాత నిరక్షరాస్యులు భక్తి చేయాలంట. అంటే భక్తి అనేది వాళ్ళకి మాత్రం సంబంధించింది, మిగతా వాళ్ళు భక్తి చేయరాదని చెప్పేసి చెప్తారు. ఎవరు? మాయావాదులు. మరి భక్తి ఎవరు చేయాలంటే స్త్రీలు, నిరక్షరాస్యులు. మరి భక్తి ఎవరు చేయకూడదంటే ఈ పైన చెప్పినట్టు కర్మకాండ విభాగములో తెలుపబడిన అనుష్ఠానం నిర్వహించే వాళ్ళు భక్తి చేయకూడదు అనమాట. చాలా అంతే. కర్మకాండలు చెప్పిన అనుష్ఠానం ఏదైతే ఉందో, ఆ జపతపాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తే చాలు అని చెప్పేసి చెప్పడము. తర్వాత అక్కడ ఆ వేదములలో తెలిపిన తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వం ప్రకారంగా వచ్చేసి వెళ్ళడం, అంతే, ఏం లేదు. అంటే తత్వం అంటే చివరగా ఉండే తత్వం ఏదైతే ఉందో దాన్ని, పరమ సత్యాన్ని, అది పరమ మంగళకరమైన పదం. అది ఏంటది పరమ మంగళకరమైన పదం అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నారాయణ పరాయణ. ఏమిది పరమ మంగళకరమైన పదం ఏదంటే నారాయణ పరహ. ఇది శాస్త్రామోదితం, ఇది శాస్త్రం ఆమోదించబడినది ఇది. కాబట్టి ప్రతి ఒక్కరును ఎలా ఉండాలి? నారాయణ పరహ అంటే నారాయణ పథమునే. అంటే ఆ నారాయణ పథం అంటే ఏమి? నారాయణుని భక్తితో భక్తియుక్త సేవ చేయడము అనేది, భక్తియుక్త సేవ ప్రేమతో నారాయణుని చేయడం అనేది నారాయణ పథము. ఈ నారాయణ పథమును అంటే అట్టి కార్యం ఏదైతే ఉందో, భక్తియుక్త సేవ ప్రేమతో చేసేది ప్రాణముగా భావించేది అనమాట. అంటే ఆ నారాయణుని సేవ చేయకుండా నేను ఉండలేను, నాకు ప్రాణం పోయినట్టు, ఆపేస్తే ప్రాణం పోయినట్టు అనమాట. కాబట్టి నిరంతరము అదే నా ప్రాణము అని చెప్పేసి భావనలో ఉండేదాన్నే ఏమంటారంటే నారాయణ పరహ. ఆ భావన కలిగిన వారు నారాయణ పరహ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి నారాయణ పరాయణ అని చెప్పేసి చెప్తారనమాట. నారాయణ పరాయణ, నారాయణ పరహ కాదు, నారాయణ పరాయణ. కాబట్టి అది శాస్త్రము ఆమోదితమైనది. అంటే వేదములలో కూడా అది చెప్పింది. తత్వాలు, అనేక తత్వాలు ఉన్నప్పటికీ పరమ సత్యమైన తత్వం ఏదంటే ఇదే. గీతలో చెప్పింది కృష్ణుడు అదే కదా. ఏం చెప్పినాడు? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కరు కదా. మనసులో నిరంతరం నన్నే తలుచు, తర్వాత నా భక్తుడుగా నాకు నమస్కారం చెయ్యి, నన్ను పూజించు అని చెప్పినాడు. కాబట్టి అదే అన్నమాట నారాయణ పరాయణ అంటే. కాబట్టి శాస్త్రామోదితం ఇది. కాబట్టి భక్తి అనున్నది స్త్రీలకు, నిరక్షరాస్యులకు మాత్రమే మాయావాదులు వాదిస్తున్నారు, వాళ్ళు పలుకుతున్నారు. అది తప్పు అని చెప్పేసి ప్రభుపాదులు ఇక్కడ ఖండిస్తున్నాడు. కాబట్టి
విద్యా సంపన్నుడు కాడని ఇక్కడ కాని వారు మాత్రమే భక్తి చేయాలా కానీ మరి కర్మకాండ ఇవన్నీ అనుష్ఠానం చేసేవాళ్ళు, తత్వము సంబంధించి తెలిసిన వాళ్ళు, ఆ తత్వశాస్త్రాలు చదివే వాళ్ళకు భక్తి అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారంట మాయావాదులు. కానీ ప్రభుపాద ఏం చెప్తున్నారు, ఎవరైనా కానీ అన్నిటికంటే ఉత్తమమైన యోగం ఏదంటే 3 యోగములు ఉన్నాయి కదా మనకు. ఏది? కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము. అన్నిటికంటే పరమోత్కృష్టమైన యోగం ఏది? భక్తి యోగమే. కాబట్టి అందుకే ఇక్కడ చెప్తున్నారు. మరి ఇక్కడ ప్రభుపాదులు ఇంకా ఏం చెప్తున్నారంటే, అది వాళ్ళు చెప్పేది ఎంత, ఆ మాయావాదులు చెప్పేది అంతా నిరాధారమైనది, అది ఆరోపణ మాత్రమే అని చెప్తున్నారు. మరి దీనికి కొన్ని ఉదాహరణలు అంటే కొన్ని సాక్ష్యాలు చెప్తున్నారు. ఏంటంటే అంటే షడ్గోస్వాములు ఉన్నారు కదా, షడ్గోస్వాములు బృందావనంలో ఉండే షడ్గోస్వాములు ఉన్నారు కదా మనకు. కాబట్టి అక్కడ చూడండి, స్వరూప కదా, స్వరూప గోస్వామి, సనాతన గోస్వామి, రూప గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, మరి జీవ గోస్వామి, రఘునాథ గోపాల గోస్వామి, మొత్తం 6 వీళ్ళంతా. కాబట్టి ఈ 6 బృందావన షడ్గోస్వాములు మరి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు వీళ్ళు. కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క శిష్యులుగా ఉండి తర్వాత వాళ్ళు చైతన్య మహాప్రభు ఏం చేసినారు, భక్తి యోగాన్ని, భక్తి పదాన్ని పట్టుకున్నాడు ఆయన. చైతన్య మహాప్రభు భక్తి అవతారం కదా ఆయన భక్తులే కదా, కృష్ణ భక్తులే, ఎప్పుడు నిరంతరము కృష్ణ 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 అని అంటున్నాడు అనమాట. కాబట్టి మరి హరే కృష్ణ మహామంత్రాన్ని మరి పంచతత్వతో కలిసి మరి షడ్గోస్వాములు తర్వాత గోస్వాములు మరి వీళ్ళంతా ఏం చేశారంటే భక్తి యోగ పదమునే పట్టినారు. అంటే వీళ్ళంతా నిరక్షరాస్యుల వీళ్ళంతా అంటే కాదు. కాబట్టి నిరక్షర కుక్షి అయినా కూడా భక్తి యోగం నందు నిలిచి మరి నారాయణ పరాయణ కావచ్చు, అంటే నారాయణ పదమును అనుసరించవచ్చు. ఆ విధంగా అతను గోలోక బృందానికి పోవచ్చు కృష్ణ భక్తుడయ్యి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి బ్రాహ్మణాచార్యులు కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళంతా వచ్చేసి వీళ్ళు మహామహులు, వీళ్ళంతా వీళ్ళు ఏమనంటే భగవంతుడి యొక్క అంశాలు వీళ్ళంతా వీళ్ళు. కాబట్టి కృష్ణుడే కదా ఎవరు, చైతన్య మహాప్రభు అంటే. మరి రామానుజాచార్యులు అంటే ఎవరు, బలరాముడే కదా. మరి వాళ్ళే ఏం చేసినారు, భక్తి యోగ పదాన్నే పట్టినారు. కాబట్టి ఇది భక్తి యోగం అనేది స్త్రీలకి నిరక్షరాస్యులకి అని చెప్పడం అనేది మాయావాదులు చెప్పిన మాట అసత్యమది. అదేంటది, ఆరోపణ మాత్రమే, నిరాధారమైనది, అది దానికి ఆధారం లేదని చెప్పేసి ప్రభుపాదులు ఇక్కడ ఖండిస్తున్నారు అనమాట. కాబట్టి షడ్గోస్వాములు, శ్రీ చైతన్య మహాప్రభు, రామానుజాచార్యుల వంటి మహాపండితులే భక్తి యోగ పదమును అవలంబించరి, వారే నిజమైన భక్తి పదగాములు. కాబట్టి భక్తి పదము, ఈ నారాయణ పరాయణ భక్తి పదాన్ని ఎవరు మొట్టమొదట మరి ఆచరించినారంటే వాళ్ళే. కాబట్టి ఎవరెవరు, చైతన్య మహాప్రభు, వాళ్ళ యొక్క భక్తులు, బృందావన షడ్గోస్వాములు, రామానుజాచార్యులు, తర్వాత మన వర్ధమాన గురు పరంపర సంబంధించి మరి శ్రీల ప్రభుపాదుల వారు, తర్వాత మన దీక్షా గురువు జయపతాక స్వామి కదా, గురు మహారాజు, వీళ్ళందరూ వచ్చేసి వీళ్ళంతా భక్తిగాములు వీళ్ళు. కాబట్టి భక్తి యోగం నందు ఉండే వాళ్ళే వీళ్ళంతా భక్తులు, కృష్ణ భక్తులు. వీళ్ళంతా ఎవరు, వీళ్ళు కృష్ణ భక్తులు అని చెప్తారు. కాబట్టి మనిషి విద్యావంతుడైనను కాకపోయినను, కులీన వంశస్థుడైనను కాకపోయినను ఆ మహాత్ములనే అనుసరించవలెను. ఒకే మాట చెప్తాను ప్రభుపాదులు ఇక్కడ. నీకు చదువు ఉందా పర్వాలేదు, నీకు లేదా పర్వాలేదు, నీకు చదువు ఉన్నా లేకపోయినా నీవు ఎవరి పదాన్ని అనుసరించాలా, చైతన్య మహాప్రభువు, షడ్గోస్వాములు, శ్రీరామానుజాచార్యుల యొక్క పదమునే అనుసరించాలా. ఇంకోటి ఏమంటాడు, కులీన వంశస్థుడా అంటే నిమ్న జాతి వాళ్ళు, అంటే నిమ్న జాతిలో జన్మ తీసుకున్నావా పర్వాలేదు, లేదా ఉన్నత జాతిలో జన్మ తీసుకున్నావా పర్వాలేదు, రెండు ఒకటే మాకు, ఎవరికి భక్తి యోగం సంబంధించిన భక్తులకి రెండు ఒకటే అని చెప్పేసి అంటారు. కాబట్టి భగవంతుడికి అందరూ సమానమే. కాబట్టి కులీన వంశస్థురైనా కాకపోయినా కూడా మనం ఎవరి పథాన్ని అనుసరించాలా, మన యొక్క పూర్వాచార్యులు ఎవరైతే ఉన్నారో కదా, చైతన్య మహాప్రభు, తర్వాత షడ్గోస్వాములు, రామానుజాచార్యులు, ఈ విధంగా మరి ప్రభుపాదులు, వీళ్ళంతా మన గురువులు. వాళ్ళ యొక్క అంటే గురువుల యొక్క
ఆచార్యుల యొక్క పదమును మనము అనుసరించాలి. ఇక్కడ మహాజనో ఏనా గతస్తబంధ, ప్రతి ఒక్కడు మహాజనుల పథమని అనుసరింపవలెను అని చెప్పేసి చెప్తున్నారు. భక్తి యోగమును చేపట్టిన వారే సుశీల సాధవో యత్ర నారాయణ పరాయణ, అంటే వీళ్ళ మహాజనులు అంటారు అనమాట. ఆ మహాజనులు ఎవరంటే పరిపూర్ణ పురుషులు. ఎవరు పరిపూర్ణ పురుషులు? భక్తి యోగమును అనుష్ఠానం చేసేవాళ్ళు పరమ పురుషులు. అంతేకాని మరి పైన చెప్పినట్టు కర్మకాండలో వచ్చేసి అన్ని విభాగాలలో బాగా ఆరితేరి అనుష్ఠానం చేసేవాళ్ళు పరిపూర్ణమైన పరిపూర్ణ పురుషుల వాళ్ళు అంటే కాదు. లేదు, మరి తత్వాలన్నీ మాకు తెలుసు, కానీ అన్ని తత్వాలు మాకు తెలుసు, ఒక తత్వం మాత్రమే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పి తత్వాన్ని మాత్రం అంగీకరించరు, అటువంటి వాళ్ళు పరమ పురుషుడా అంటే కాదు కదా. కాబట్టి ఎవరు పరమ పురుషులు అంటే భక్తి యోగం చేపట్టే వాళ్ళే. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 5వ స్కందము 18వ అధ్యాయం 12 శ్లోకం నందు ఇట్లు చెప్పబడినది. యశ్చాస్తి భగవత్యా కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాహ, అంటే ఇక్కడ చెప్తున్నారు, భావం చెప్తున్నారు, దేవదేవుని యందు అంకుటితమగు భక్తిని కలిగిన వాడు. దేవదేవుడు అంటే ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు కదా. దేవదేవుని యందు అంకుటితమగు భక్తిని కలిగిన వాడు ఎవరైతే భక్తులుంటాడో ఆ భక్తుడికి దేవతల సమస్త సద్గుణములు వచ్చేసాయంట, కలిగి ఉండును అంటాడు. కాబట్టి కృష్ణ భక్తుడికి దేవతలలో ఉండే సమస్త సద్గుణములన్నీ వచ్చేసాయంట. కాబట్టి మనము నారాయణ పరాయణ అంటే ఇదే, దేవదేవుని యందు అంకుటితమగు భక్తి కలవాడు అని అర్థం. అంటే ఆ భగవంతుని కృష్ణ భగవానుడి యొక్క సేవయే ప్రాణంగా భావించేవాడు. అతనే సమస్త దేవతల సద్గుణాలు మరి అప్రయత్నముగా పొందుతాడు. అది భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చేస్తాడు భక్తుడికి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు శ్రీమద్ భాగవతము 5వ స్కందము 18వ అధ్యాయం 12 శ్లోకం నందు. కాబట్టి అల్పజ్ఞులు భక్తి యోగ పథ విషయమున పొరబడుదురు. అల్పజ్ఞులు ప్రభుపాద చెప్తున్నారు ఇక్కడ. అల్పజ్ఞులు అంటే ఏమి? మాయావాదులు అన్నట్టు వీళ్ళు. వీళ్ళకి కొద్దిగా తెలిసి ఉంటుంది అంటే శాస్త్రం అదే సత్యం అనుకుంటారు కదా. తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని చెప్పేవాళ్ళు అంటే వీళ్ళంతా అల్పజ్ఞులు అంట. అంటే ఇంకో మాట చెప్పాలంటే ఏమి? మాయాపహృత జ్ఞానులు. ఎవరు వీళ్ళు? మాయ చేత అపహరింపబడిన జ్ఞానులు. ఆ జ్ఞానం వాళ్ళది ఎవరు అపహరించినాడు? మాయ చేత. అంటే మాయ కమ్మేసింది వాళ్ళకి. మాయ కప్పేసింది. కప్పేసేసి పాపం వాళ్ళు కృష్ణుడికి దూరం అయిపోతున్నారు అన్నమాట. వాళ్ళంతా దూరం అయ్యే వాళ్ళంతా. కాబట్టి వీళ్ళంతా ఎవరు? అల్పజ్ఞులు. అయినను అల్పజ్ఞులు భక్తి యోగ పథ విషయమున పొరబడుదురు. కాబట్టి అందుకే వాళ్ళు పొరపడుతున్నారు అని చెప్పి పొరపాటు చేస్తున్నారు వీళ్ళని. కనుకనే భక్తి యోగం అన్నది అనుష్ఠానము గాని జ్ఞానము గాని లేని వారికే అని వారు పలుకుచుందురు. కాబట్టి ఆ విధంగా అనుష్ఠానం లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళే భక్తి యోగము మేము భక్తి యోగము మాకు వద్దు, మాకు ఏం కావాలి? కర్మయోగం కావాలి. అనుష్ఠానం అంటే కర్మయోగము. తర్వాత జ్ఞానము అంటే జ్ఞానయోగము. ఇవి 2 కావాలి మాకు. భక్తి యోగం వద్దు అంటారంట వీళ్ళు. ఏం కావాలంటారు? కర్మయోగము అంటే అనుష్ఠానం అంటే కర్మకాండ చేసేవాళ్ళు కర్మయోగము. తర్వాత జ్ఞానం అంటే జ్ఞానయోగం. అన్ని శాస్త్రాలు చదివి ఉంటారు అంతే కదా. పరమ సత్యాన్ని మాత్రము మర్చిపోతారు. అంటే చదువుతారు కానీ దాన్ని పట్టుకోరు అంతే. వాళ్ళ మనసు పట్టుకోదనమాట. ఎందువల్ల? మాయా ప్రభావం వల్ల. కాబట్టి ఇచ్చట సద్రీచీన అను పదముచే ధ్రువపరపబడినట్లు భక్తియే ఉపయుక్తమగు పథము గాని జ్ఞానకాండ కర్మకాండ పథములు కావు. కాబట్టి ఇక్కడ సద్రీచీన అను పదం ఏం చేస్తుందంటే కనుక ఏం ధ్రువపరుస్తుందంటే భక్తియే ఉపయుక్తమగు పథము. అన్ని పథములలో కంటే ఇప్పుడు చెప్పాం కదా, భక్తి యోగం అనేది భక్తి, తర్వాత జ్ఞానకాండ అనేది జ్ఞానయోగము, కర్మకాండ అనేది కర్మయోగము. ఈ 3 యోగములు ఉన్నాయి కదా, తెలుసు కదా. భగవద్గీతలో ఎన్ని యోగాలు ఉన్నాయి? మొత్తము 3 యోగాలు కదా. కర్మయోగము, తర్వాత భక్తి యోగము, జ్ఞానయోగం చివర్లో ఉన్నాయి కదా. కాబట్టి ఈ 3 పరమోత్కృష్టమైన యోగం ఏది అంటే భక్తి యోగం. అదే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి
సద్రీచిన అనే పదము ఏం చెప్తుందంటే భక్తియే ఉపయుక్తమగు పథము, అంతేకాని జ్ఞానకాండ కర్మకాండ పథములు కావని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి మాయావాదులు కూడా సుశీలురగు సాధు పురుషులే అయి ఉండవచ్చును గాని భక్తి యోగ పథమును చేపట్టని కారణమున వారు సాధించని ఆధ్యాత్మిక ప్రగతి సంశయాస్పదమే అంటాడు ప్రభుపాదులు. ఎందుకంటే ఇక్కడ భక్తి యోగ పదము చేపట్టరు వాళ్ళు, భక్తి వద్దంటారు వాళ్ళు. ఎవరు? మాయావాదులు. ఏం చేయాలంటారు? కర్మయోగంలో ఉండాలి. కర్మకాండ చాలా మాకంతే, వేదములు చదివినాం, అన్ని దాంట్లో ఉండే అన్ని కర్మలను చేసినాము, యజ్ఞయాగాదులు అన్ని చేసేసినాం మేము, ఏమి కాబట్టి మాకు అదే కావాలంటారు అన్నమాట. కాబట్టి ఆ విధంగా తర్వాత ఇంకోటి ఏమి, అన్ని శాస్త్రాలు చదివినా మేము, నేను చతుర్వేది, నేను నాలుగు వేదాలు చదివినాను, నాకు అంతా తెలుసు, నేను ఎందుకు భక్తి చేయాలా అంటాడు అనమాట. కాబట్టి భక్తి వద్దు అంటాడు. కాబట్టి అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి సంశయాత్మకమే అంటాడు అనమాట. అంటే అక్కడ సంశయాస్పదం అంటే వాళ్ళు భక్తిని పట్టుకోరు కాబట్టి భగవంతుడికి చేరలేరు అని చెప్పేసి కదా. వాళ్ళు ఎంతవరకు వెళ్తారు? కృష్ణుడిగా వెళ్తారా? వాళ్ళు వెళ్ళలేరు. ఎంతవరకు వెళ్తారంటే బ్రహ్మజ్యోతి వరకు వెళ్తారు, అంతే. అక్కడ ఇది ఇట్లుండగా ఆచార్యుల పదమును అనుసరించడి వారు సుశీలురు సాధు పురుషులు మాత్రమే గాక వారి పదము నిర్భయమై అకుతో భయ ఉండును, నిర్భయమై ఉండును. అకుతో భయ అంటే ఏమి? భయం లేని వారు, నిర్భయులుగా ఉంటారు. ఎందుకు నిర్భయులు ఉంటారు? కృష్ణ భక్తుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు కదా. ఏం చెప్పాడు కృష్ణుడు? నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి నాశము లేదని చెప్తాడు. అయిపోయింది. అప్పుడు భయపడతారా భక్తులు? మిగతా 33 కోట్ల దేవీ దేవతల యొక్క భక్తులై ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది వాళ్లకు. ఎందుకంటే వాళ్ళ పట్ల వాళ్ళు చేసిన ఏవైతే పూజలు వ్రతాలు ఏవైతే ఉన్నాయో దాని ఫలితంగా వాళ్ళని అంతకాలం మాత్రమే వాళ్ళని రక్షిస్తాడంతే ఆ సంబంధిత దేవీ దేవత. ఆ తర్వాత ఆయనకు సంబంధం లేదంతే. ఇంకా ఈయన పాపం ఈయన అనుభవించాల్సిందే ఈ భక్తుడు. ఆ కాలం సర్టన్ పీరియడ్ ఉంటుంది అంతే, 6 నెలలు అంతే. ఆ 6 నెలలు చూసుకుంటాడు ఆ గ్రహం సంబంధించి, ఆ దేవీ దేవత అనుష్ఠాన దేవత సంబంధించి వాళ్ళు ఎవరైతే యజ్ఞయాగాలు చేస్తున్నారో వాళ్ళు చూసుకుంటారు. తర్వాత 6 నెలల తర్వాత ఎవరు చూస్తారు? ఇంకా వదిలేస్తారు అంతే. అప్పుడు మళ్ళీ ఏమి అనుభవించాల్సిందే. పాప ఫలితం, కష్టాలు దుఃఖాలన్నీ రావాల్సిందే, వచ్చేస్తాయి అంతే. కానీ అది తప్పదది. వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తారంతే. వాళ్ళు 6 నెలలు ఏం చేస్తారు? పోస్ట్ పోన్, ఎగ్జామ్ పోస్ట్ పోన్. పోదాం రా, ఎక్కడికి పోదాము? యాత్రకి, జూన్లో పోదాం రా అని చెప్పేసి అన్నట్టు అనమాట. కాబట్టి పోస్ట్ పోన్ చేస్తారు, తర్వాత తప్పదు. కానీ అదే కృష్ణ భక్తుడు అయితే గనక తీసేస్తాడు. కాబట్టి అంతే, అకుతో భయ, నిర్భయుడు. కాబట్టి సుశీలురు సాధు పురుషులు మాత్రమే గాక వారి పదము నిర్భయమై ఉండును. కాబట్టి ఎవరైతే ఆచార్యుల పదమును అనుసరిస్తారో, ఎవరు ఆచార్యులు? శ్రీ చైతన్య మహాప్రభు కదా. చైతన్య మహాప్రభు తర్వాత రామానుజాచార్యులు, షడ్గోస్వాములు, మరి మన ఇస్కాన్ గురు పరంపర ఎవరైతే ఉన్నారో ఆ గురువుల యొక్క ఆచార్యుల యొక్క పదాన్ని, ఆచార్యుల పదం అంటే ఇదే. కాబట్టి ఆచార్యుల పదమును ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళే సుశీలురు అంటే మంచి శీలము కలవారు, మంచి గుణము కలవారు. తర్వాత సాధు పురుషులు, వాళ్ళెవరు? సాధు పురుషులు, సత్పురుషులు, సజ్జనులు. ఏమి? ఎందుకంటే వీరు మరి ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు సుశీలురు అవుతారు, సాధు పురుషులు అవుతారు. కాబట్టి వారి పథం ఎట్లుంటుందంటే నిర్భయంగా ఉంటుంది, భయము లేకుండా ఉంటారు. కాబట్టి కనుక మనుషుడు 12 మహాజనులను వారి పరంపరను నిర్భయంగా అనుసరించి మాయాబంధము నుండి బయటపడవచ్చును. ఎంతమంది మహాజనులు? 12 మంది మహాజనులు ఉన్నారు కదా. జనక మహారాజు, తర్వాత విభీషణుడు, మొత్తం 12 మంది ఉన్నారు. భీష్మాచార్యులు, నారద మహర్షులు, వీళ్ళంతా 12 మంది ఉన్నారు. కాబట్టి ఈ 12 మంది మహాజనులు. హరే కృష్ణ. నేను చెప్తాను ప్రభు. ప్రభు
నేను చెప్తాను ప్రభు. ఒక్క నిమిషం ప్రభు, కంప్లీట్ గాని. ఆ, మరి పరంపరను నిర్భయముగా అనుసరించి మాయాబంధం నుండి బయటపడవచ్చును. కాబట్టి ఆ ఆచార్యుల యొక్క పరంపర నుంచి మనము వాళ్ళ యొక్క పదాన్ని మనము ఆ పదంలో మనం నడిచినప్పుడు మాత్రమే మనము నిర్భయులుగా ఉండాము, మాయాబంధం నుంచి బయటపడతాము. హరే కృష్ణ. ఇంకా 18వ శ్లోకము. రాజా, సురాభాండమును పలు నదుల జలముతో కడిగి అయినను శుద్ధిపరప జాలనట్టు అభక్తులు ప్రాయశ్చిత్త కర్మలను చక్కగా వనరించినప్పటికీ వానిచే పవిత్రులు కాజాలరు. ఇక్కడ సురాభాండం అంటే సారాయి పాత్ర అన్నమాట. సురాపానం అంటాం కదా, మందు కదా, బ్రాందీ, విస్కీ ఇవన్నీ అనమాట కదా, కళ్ళు ఇవన్నీ. కాబట్టి రాజా, సురాభాండమును పలు నదుల జలముతో కడిగి అనేది అయినను శుద్ధిపరపజాలనట్టు, అంటే చాలా నదులు, పుణ్య నదుల యొక్క కదా జలములు తెచ్చేసి, గంగా నది, యమునా నది కదా, కృష్ణా నది, గోదావరి నది కదా, తుంగభద్ర నది నదుల యొక్క పవిత్ర జలాలు తెచ్చి దాన్ని కడిగినా కూడా పరపజాలం అంట మనం. ఎందుకంటే అది సురా కదా, సురాభాండం కాబట్టి, ఆ కుండ కాబట్టి ఆ భక్తులు ఎట్లుంటారంటే ఇట్లా ఉంటారంటాడు. ఎట్లా అంటారంటే ప్రాయచిత్త కర్మలను చక్కగా వనరించినప్పటికీ వానిచే పవిత్రులు కాజాలరు. ప్రాయచిత్తం అంటే ఇక్కడ ఇంద్రియ భోగార్థమై కర్మలు చేస్తాడు, కర్మబంధంలో చిక్కుంటాడు. మరి కర్మకాండలు చెప్పినట్లుగా ఏదో యజ్ఞయాగాదులు, ఫలము అదే వ్రతములు, పూజలు ఏమని చేస్తాడు. కాబట్టి ఆయా అధిష్టాన దేవతలకు పూజ చేస్తే మరి ఈ పాపకర్మకి ప్రాయశ్చితం అవుతుంది. కాబట్టి చేద్దాం రా అంటాను అనమాట. కాబట్టి పండితులు చెప్పినట్టు వినేసి ఏం చేస్తారంటే ఆ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. కాబట్టి ప్రాయశ్చిత్త కర్మలు చక్కగా వనరించినప్పటికీ వాళ్ళు పవిత్రులు అవుతారంటే కాలేరు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ కర్మకాండలోనే వెళ్ళిపోతారు. అంటే మళ్ళీ ఈ ఇవి ఇంద్రియ భోగార్థమై వచ్చేసి కర్మలు చేస్తూ ఉంటారు కాబట్టి బందీలు అవుతారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి వాళ్ళు పవిత్రులు కారారు. ఏ విధంగా పవిత్రులు కారంటే సురాభాండమును అంటే సురాపాత్రను అంటే ఏ విధంగా అసురులు తాగే ఏదైతే సురాపానం ఉందో కదా, ఆ సురాపానము చేయడానికి భాండములో మనం పోసుకున్నట్టు మరి పవిత్రమైన నది జలాలతో శుద్ధి పరిచినప్పటికీ శుద్ధి కానట్టు ఆ విధంగా అది వాళ్ళు కర్మకాండ ప్రాయశ్చిత్తం పరమై చేసుకునే ఆ ప్రాయశ్చిత్తం వలన వాళ్ళు పవిత్రులు కాజాలరు. కాబట్టి వాళ్ళు పవిత్రులు కానప్పుడు వాళ్లకు ముక్తి పదము లభిస్తుందంటే లభించదు. కాబట్టి భాష్యం చెప్తున్నాడు ప్రభుపాదులు, ప్రాయశ్చిత్త విధానం వలన లాభమును పడేయుటకు మనిషికి కొద్దిగానైనా భక్తి అవసరము. చూడండి, కాబట్టి అక్కడ కూడా ప్రాయశ్చిత్తంలో కూడా భక్తి అవసరమే అంటాడు ప్రభుపాదులు. కాబట్టి ప్రాయశ్చిత్త విధానము వలన లాభం పొందాలనుకున్నా కూడా భక్తి లేకున్నా కూడా ప్రాయశ్చిత్తము సంపూర్ణం కాదు అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ లేనిచో అతడు అపవిత్రుడయ్యేది అవకాశము అతడు పవిత్రుడయ్యేది అవకాశం లేదు. భక్తి లేకపోతే పవిత్రుడవుతాడా అంటే కాడు. కాబట్టి భక్తి ఉండాలి. కర్మకాండ జ్ఞానకాండలను అనుసరించటే తప్ప ఏమాత్రం భక్తి లేని వారు కేవలము తాము అనుసరించు పదము వలన పవిత్రులు కారని ఈ శ్లోకమున స్పష్టంగా తెలుపబడినది. కాబట్టి కర్మకాండ జ్ఞానకాండలు అనుసరించటే తప్ప ఏమాత్రం భక్తి లేని వారు కేవలము తాము అనుసరించు పదము వలన పవిత్రులు కారని ఈ శ్లోకమున స్పష్టంగా తెలుపబడినది. పాయా చిత్తాని చీర్ణాని నారాయణ పరాన్ముఖం అని చెప్పేసి ఈ శ్లోకం చెప్తుంది అనమాట. ఫస్ట్ పాదం, మొదటి పాదం. కాబట్టి పాయా చిత్తాని పదము కర్మకాండ జ్ఞానకాండ రెండింటికి సూచించును. కనుకనే నరోత్తమదాస ఠాకూరులు కర్మకాండ జ్ఞానకాండ కేవల విషయర భాండ అని పలికిరి. కాబట్టి నరోత్తమదాస ఠాకూరులు ఏం చెప్తున్నారంటే జ్ఞానకాండ కానీ కర్మకాండ కానీ ఇవి విషభాండములతో పోల్చినారనమాట. దేంతో పోల్చినారు? విషము. ఇప్పుడు పైన ఏం చెప్పినారు? అక్కడ సుర అని చెప్పినారు పైన. కాబట్టి
సురాపాన పాత్రతో పోల్చినారు అక్కడ. ఇక్కడ నరోత్తమ దర్శకులు ఏం చేసినారు, అది విషయమే అంటాడు. ఇంక అంతే, కర్మకాండ విషయమే, జ్ఞానకాండ విషయం. దాని వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ రెండు కాండాల వల్ల వచ్చేసి మనం ఈ భౌతిక జగత్తులో 14 లోకాల్లో మళ్ళీ జననమరణ కాల చక్రంలో చిక్కుకొనడమే తప్ప ముక్తి లేదు అని చెప్పి దాని అర్థం అనమాట. కాబట్టి అది విషయమే అని చెప్తాడు. కాబట్టి మద్యము విషము ఒకే కోవకు చెందినవి. వినండి బాగా, మద్యము విషము రెండు ఒకే కోవకు చెందినవి. భక్తి యోగ పథమును కూర్చి తగినంతగా వినినప్పటికీ దాని యందు అనురక్తుడు కానివాడు, అంటే కృష్ణ భక్తి భావనను పొందని వాడు శ్రీమద్ భాగవతపు ఈ శ్లోకమును అనుసరించి సురాభాండం వంటి వాడే. ఇప్పుడు ప్రభువాదు చెప్తున్నాడు కదా, ఏం చెప్తున్నాడు? భక్తి యోగ పథమును గూర్చి తగినంతగా వినినప్పటికీ దాని యందు, అంటే వింటాడు బాగా, భాగవతం చెప్తే భగవద్గీత చెప్తే వింటాడు ఇక్కడ వచ్చేసి. తర్వాత మళ్ళీ మరి యథాతథం తన యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ చేసుకుంటూ ఉన్నాం, అంతే, ఇంకా లేదు మామూలుగా కదా. ఏది గజ స్నానం మాదిరిగా మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటాడు బయటికి పోయి. కాబట్టి అటువంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే, అటువంటి వాళ్ళు అంటే ఏమి, కృష్ణ భక్తి భావన యందు అనురక్తి లేకుండా ఆ కృష్ణ భక్తి భావనను పొందని వాడు ఎటువంటి వాడు అంటే సురాభాండం వంటి వాడే అంటాడు. శ్రీమద్ భాగవతంలో ఈ శ్లోకం 18వ అధ్యాయం, అదే 6వ స్కందము 1వ అధ్యాయం 18 శ్లోకంలో చెప్పినట్టు సురాభాండం వంటి వాడే అవుతాడు అని చెప్పేసి అంట. ఎవరు? కృష్ణ భక్తి భావనను పొందని వాడు. అండర్లైన్ చేసుకోండి. సురాభాండం వంటి వాడు ఎవరంటే కృష్ణ భక్తి పొందనేవాడు, అంతే. కాబట్టి భక్తి యోగ స్పర్శ లేనిదే అట్టివాడు పవిత్రుడు కాజాలడు. కాబట్టి భక్తి యోగ స్పర్శ ఉన్నప్పుడే పవిత్రుడు అవుతాడు, అంతే అని ఈ 18వ అధ్యాయము 18వ శ్లోకం చెప్తున్నది. 19వ శ్లోకం, శ్రీకృష్ణుని పూర్ణానుభవము లేకున్నను ఆ దేవదేవుని పాద పద్మములకు ఒక్క మారైనను పూర్తిగా శరణాగతులై అతని నామరూప లీలాదుల ఎడ అనుక్తులైన వారు సమస్త పాపముల నుండి విడుబడుదురు. ఎలయనగా వారు నిజమైన ప్రాయశ్చిత్త విధానమును చేపట్టియే ఉన్నారు. అట్టి శరణాగతులు పాపులను బంధించుటకు పాశధరులై ఎండు యమరాజును గాని యముని భటులను గాని స్వప్నమునందైనను గాంచరు. చూడండి, ఈ శ్లోకం 19వ శ్లోకం వచ్చేసి చాలా ప్రధానమైనది. శ్రీకృష్ణుని పూర్ణానుభవము లేకున్నను ఆ దేవదేవుని పాద పద్మములకు ఒక్క మారైనను పూర్తిగా శరణాగతులై, అక్కడ సుగ్రీవుడితో శ్రీరామచంద్రుడు చెప్పే శ్లోకం ఉంది కదా, భక్తితో ఏం చెప్పాలా, నేను నీవాడను అని చెప్పేసి రామచంద్రులకు చెప్పినట్టు కనీసం ఒక్క మారైనా శ్రీకృష్ణుని యొక్క పాద పద్మాలకు శరణు పొందాలంట. ఎవరైనా కానీ ఒక మనుజుడు శ్రీకృష్ణునికి పూర్ణానుభవము లేకున్నాను అంటే పూర్తిగా కదా, మరి భక్తుడు కానప్పటికీ కనీసం ఒక్కసారైనా కృష్ణ నీ పాద పద్మములకు నేను శరణు నీ పాద పద్మములకు చెంత నన్ను ఉండనివ్వు అని చెప్పేసి ఎప్పుడైతే కనీసం ఒక్కసారి తలిసినా కూడా చాలంట, అంతే అని చెప్తున్నాడు కదా. కాబట్టి ఒక్క మారైనను పూర్తిగా శరణాగతుడై ఉండాలంట, కనీసం ఒక్కసారి. కాబట్టి శ్రీకృష్ణుని పూర్ణానుభవం లేకున్నాను అంటే అంత పూర్ణమైన పూర్తిగా అనుభవం లేకున్నప్పటికీ ఆ దేవదేవుని యొక్క పాద పద్మములకు ఒక్క మారైనను పూర్తిగా శరణాగతి అయిపోయిన వారు అతని నామ రూప లీలాదుల ఎడ అనుక్తులైన వారు సమస్త పాపము నుండి విడువడుదురు. కాబట్టి కృష్ణుడి యొక్క నామము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, అది భగవంతుడి యొక్క నామాలు. ఆ నామం యొక్క రూపము, ఆయన యొక్క రూపాలు ఏవైతే ఉన్నాయో అనేక రూపాలు ఉన్నాయి. అంటే ప్రధానమైనది ద్విభుజ శ్యామసుందర రూపము కదా. కాబట్టి ద్విభుజ శ్యామసుందర రూపము, ఆ తర్వాత అతని యొక్క మరి ఆయన యొక్క అనేక రూపాలు ఉన్నాయి. రాముడు, నరసింహస్వామి
కదా. వెంకటేశ్వర స్వామి, తర్వాత పరశురాముడు, ఇవన్నీ చాలా చాలా రూపాలు ఉన్నాయి. ఆయన అనేక రూపాలు తీసుకున్నాడు, అవతారాలు తీసుకున్నాడు. అవతారాల్లో రూపంలో తీసుకున్న తర్వాత లీలలు శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు. ఆయన చిన్నప్పుడు కదా ఆ యశోదామాత దగ్గర ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాడు. అంతేకాదుగా అనేక లీలలు చేస్తాడు కదా ఆయన. కాబట్టి పూతన సంహారం నుంచి స్టార్ట్ చేస్తాడు ఇంకా. కాబట్టి ఆ లీలలు ఇవన్నీ ఇటువంటి భగవద్గీత భాగవతం యొక్క శ్రవణం చేసి కృష్ణ కథలు, భాగవత కథలు, భగవంతుడి భక్తుల యొక్క కథలు ఎవరైతే వింటారో అటువంటి ఆ భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలాలను ఎవరైతే అనురక్తులై ఉంటారో వారు సమస్త పాపముల నుండి విడిపడుదురు. కాబట్టి భగవంతుడి యొక్క శ్రీమద్ భాగవతం అందుకే బాగా నిత్యం భాగవత సేవయ్యలో మరి ప్రతిరోజు ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళందరూ సమస్త పాపాల నుంచి విడిపడుదురు. కాబట్టి నిత్యం భాగవత సేవయ్య రోజు ఎవరైతే శ్రవణం చేస్తారో గనక వాళ్ళంతా ఎవరు పాపం నుంచి విముక్తులు అవుతారు. కాబట్టి వారికి చూడండి, ఏలయనగా వారు నిజమైన ప్రాయచిత్త విధానం చేపట్టి ఉన్నారు. ఇదే నిజమైన ప్రాయచిత్తం అంటాడు ప్రభుపాదుడు. కర్మకాండలో ఉండే ప్రాయచిత్తం కాదు మనం చేసుకోవాల్సింది, అది నిజమైన ప్రాయచిత్తం కాదు. ఒకవేళ అటువంటి ప్రాయచిత్తం కర్మకాండలో చెప్పిన విధంగా చేసుకున్నప్పటికీ ఇంకా ఏమి సురాభాండమే అవుతాం, అంతేగాని అటు మనుషుడు సురాభాండం లాగానే మరి పాపిగానే మిగిలిపోతాడు, ఏమి శుద్ధ భక్తుడు కాలేడు అని చెప్పేసి అంటాడు అనమాట. ఎవరైతే కృష్ణుడి యొక్క భక్తుడయ్యి కృష్ణుడి యొక్క పాదాల చెంత తన శరణాగతి పాదాలను పట్టుకొని మరి శరణాగతి పొందుతాడో, మరి ఎవరైతే ఆ భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలాదుల గురించి మరి భాగవతము భగవద్గీత మరి అనురక్తులై, అంటే వినడం ఎందు అనురక్తులు కావాలంటే ఎక్కువ ఇష్టంగా ఉండాలా, నిరంతరము కృష్ణ కథ వినాలా, కృష్ణనామం వినాలా, కృష్ణుడి యొక్క లీలలు వినాలని చెప్పేసి ఉంటారు. వాళ్ళు సమస్త పాపం నుండి విడబడతారు. వాళ్లకు పాపం తొలగిపోతాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఏలైనగా వారు నిజమైన ప్రాయచిత విధానం చేపట్టియే ఉన్నారు. ప్రభుపాదులు అదే నిజమైన ప్రాయచితం అంటాడు, కృష్ణ భక్తియే నిజమైన ప్రాయచితం అంటాడు. అట్టి శరణాగతులు పాపులను బంధించుటకు పాశధరులై ఇండు యమరాజును గాని యముని భటులు గాని స్వప్నం నందైనను గాంచరు. కాబట్టి ఇట్టి కృష్ణ భక్తులకు మరి యమధర్మరాజు కలలో కూడా కనిపించాడంట. యమపాశం పట్టుకొని ఉంటాడు కదా యమధర్మరాజు, ఆ యమపాశం కనబడదంట. యమధర్మరాజు కలలో కూడా కనిపించాడంట, యమ భటులు కూడా కనిపించారంట. ఎవరికి? కృష్ణ భక్తులకి. కాబట్టి ఇదే నిజమైన ప్రాయచిత్తము అని చెప్పేసి ప్రభుపాదులు ఇక్కడ చెప్తున్నారు. ఇక భాష్యం చెప్తున్నారు. భాష్యము భగవద్గీత 18వ అధ్యాయం 66 నందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. చెప్పారు కదా, 18 అధ్యాయం 66లో చెప్పారు. ఇక్కడ అదే చెప్పేది పైన, దేవాదిదేవుని పాద పద్మములకు ఒక్క మారైన శరణాగతి అన్న శరణాగతి గురించి ఇక్కడ చెప్తున్నాడు ఈ శ్లోకం. ఇక్కడ ఎవరిని మనం శరణ పొందాలా అంటే ఇక్కడ చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నీ ధర్మము ఏదైనా కావచ్చును, ఏ ధర్మములో ఉన్నవాడైనా కానీ ఎవరైనా కావచ్చును, మీ ధర్మాలన్నీ వదిలేసి నా పాదాలు ఆశ్రయిస్తే చాలు అంటాడు. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఆశ్రయించండి, నన్ను శరణ వేడండి. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, నేను మీ పాపాలను తొలగించేసి మీకు మోక్షాన్ని ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము అని చెప్పాడు. నేరుగా సాక్షాత్ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఇక్కడ, నిన్ను సర్వ పాపం నుండి నేను ముక్తిని గావిస్తాను, సర్వ పాపం నుండి ముక్తిని గావిస్తాను, భయము చెందకము అని చెప్పినాడు. కాబట్టి ఈ శ్లోకంలో భగవంతుడు చెప్పినది 18వ అధ్యాయం 66 శ్లోకం అనేది మరి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇదే శరణాగతి అంటే అని చెప్తున్నాడు. అదే సిద్ధాంతము ఇచ్చటను వివరించబడినది. సకృన్మనః కృష్ణ పదారవిందయోహో, గీతాధ్యాయనము కావించిన మనుషుడు కృష్ణ శరణాగతులైనచో వెంటనే పాప విముక్తులగును. కాబట్టి గీతాధ్యయనము చేసేవాళ్ళు ఏమవుతారు? వెంటనే పాప విముక్తులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడి యొక్క చరణములను పాదపద్మములను ఆశ్రయించినాడు కాబట్టి, శరణు పొందినాడు కాబట్టి వాసుదేవ పరాయణ
నారాయణ పరాయణ వంటి పదములను పలుమార్లు ఉచ్చరించిన శ్రీల సుఖదేవ గోస్వామి చివరికి కృష్ణ పదార విందయోహో అని పలుకట కూడా అతి ప్రధానమైనది. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకములో చకృన్మనః కృష్ణ పదార విందయోహో అని చెప్పాడు అనమాట. కాబట్టి ఇంతవరకు ఆయన చెప్పినది ఏంటంటే వాసుదేవ పరాయణ అని చెప్పాడు, తర్వాత నారాయణ పరాయణ అని చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకములో కృష్ణ పదార విందయోహో అని చెప్పాడు. అంటే మరి ఆ విధంగా మరి ప్రధానంగా సుఖదేవ్ కోసం ఇక్కడ పలుమార్లు నారాయణ పరాయణ వాసుదేవ పరాయణ కృష్ణ పదార విందయోహో అని పలుకుట అనేది అతి ప్రధానమైనది. ఆ విధముగా శ్రీకృష్ణుడే నారాయణ వాసుదేవులకు మూలమని అతడు సూచించెను. కాబట్టి నారాయణుడు ఎవరు? శ్రీకృష్ణుడే. మరి వాసుదేవుడు ఎవరు? శ్రీకృష్ణుడే. కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణుడే నారాయణుడు, వాసుదేవులకు మూలమని ఇచ్చట సూచించెను. నారాయణుడు వాసుదేవుడు శ్రీకృష్ణుడికి అభిన్నములే అయినను ఆ దేవదేవునికి శరణు చొచ్చుట ద్వారా మనుజుడు నారాయణ వాసుదేవ గోవిందాది తత్వములకు పూర్తిగా శరణు వేడిన వాడగును. కాబట్టి మరి నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ యొక్క నామాలకు అభిన్నములే. అంటే ఇక్కడ భగవంతుని నామాలు వేరైనప్పటికీ ఒకటి, అవన్నీ సమానమే, ఒకటే అని చెప్పేసి అంటారు అన్నమాట. అంటే పదాలు వేరే ఉంటాయి కానీ అది మాత్రము ఒకటే. కాబట్టి అంతా ఒకటే, అక్కడ భేదము లేదు, అభిన్నము. భేదము భిన్నము కావవి, భేదము లేదు, అభిన్నము. కాబట్టి ఆ దేవదేవునికి శరణు చొచ్చుట ద్వారా మనుజుడు నారాయణ వాసుదేవ గోవింద తత్వములకు పూర్తిగా శరణు వేడిన వాడగును. మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ అని చెప్పేసి భగవద్గీత 7వ అధ్యాయం 7వ శ్లోకం అని చెప్పినట్టు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. తనకన్నను శ్రేష్టమైన సత్యం వేరొకటి లేదని దేవదేవుని వాక్యము అక్కడ చెప్పాడు కదా. సూత్రములో మనలు కూడినట్టు ఈ 33 కోట్ల దేవీ దేవతలంతా కదా, వాళ్ళు నాయందే ఉన్నారు, నేనే వారికి మూలాన్ని అని చెప్పాడు అనమాట. కాబట్టి మత్త పరతరం నాణ్యత్ అని చెప్పాడు. కాబట్టి ఆ శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు. కాబట్టి ఆ భగవంతుడికి అనేక నామరూపములు ఉన్నప్పటికీ కృష్ణ రూపమే పరమ రూపము. కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పేసి భాగవతంలో చెప్పడం జరిగింది. భగవంతుడి యొక్క స్వరూపము, నిజ స్వరూపం ఏది అంటే, పరమ సత్యం ఏదంటే కృష్ణస్తు భగవాన్ స్వయం. కాబట్టి దివ్య సామసుందర రూపమే మూల రూపము భగవంతుడిది. కాబట్టి భాగవతంలో చెప్పినట్టు పరమ రూపము అంటే శ్రీకృష్ణ రూపమే. కనుకనే కేవలము తనకే మామేకం శరణం వ్రజ అన్నాడు. మాం ఏకం, ఎవరిని శరణు పొందాలని చెప్పినాడు? మాం ఏకం చెప్పినాడు, నన్ను మాత్రమే అని చెప్పినాడు. నన్ను మాత్రమే, నన్ను అంటే ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నాకు మాత్రమే శరణు పొందు అని చెప్పేసినాడు. ఆ నాకు అంటే ఎవరు చెప్పినాడు? గీత ఎవరు చెప్పింది? ఎవరు? శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడికి ఎవరైతే శరణు పొందుతారో చాలంతే. కాబట్టి ఆ శరణు చొచ్చుమని ఆరంభ దశలోనే భక్తులందరకు శ్రీకృష్ణుడు ఉపదేశించుచున్నాడు. నారాయణ వాసుదేవ గోవిందాది రూపములనగానేమో వారెరువరు కనుక శ్రీకృష్ణుడు నేరుగా మామేకం అని పలికెను. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నారాయణ వాసుదేవ గోవింద ఆది రూపాలు, మరి ఆ రూపములు వాడేమో కొంతమంది తెలియదు అనమాట. కృష్ణుడు అంటే బాగా తెలుసు అందరికీ. కాబట్టి ఆ రూపాలు కాకుండా మరి మూల స్వరూపమైన కృష్ణత్తు భగవాన్ స్వయం అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడికి మూల రూపాన్ని మరి మీరు నాకు ఆ రూపాన్ని శరణు పొందని చెప్పాడు. కాబట్టి నారాయణ గోవింద ఆది రూపములను అనగానేమో వారు ఎరుగరు. కాబట్టి శ్రీకృష్ణుడు నేరుగా మామేకం అని పలికెను. ఇచట ఆ విషయము కూడా కృష్ణ పదార విందయోహో అను పదము ద్వారా బలపరపబడినది. గీతలో చెప్పినట్టు ఏదైతే మామేకం శరణం వ్రజ అని చెప్పేసే పదానికి మరి ఇక్కడ కృష్ణ పదార విందయోహో అనే పదము సరిపోయినది భాగవతంలో అని ప్రభుపాదులు ఇక్కడ మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి
బలపరుస్తున్నది చెప్తున్నాడు. కాబట్టి కృష్ణుడు లేదా వాసుదేవుడు పలికినట్లుగా భగవద్గీత దాని ఒక ఉదాహరణము. అంటే కృష్ణుడు లేదా వాసుదేవుడు పలికినట్లుగా నారాయణుడు స్వయముగా పలుకడు. చూడండి ఇక్కడ, కృష్ణుడు లేదా వాసుదేవుడు పలికినట్లుగా నారాయణుడు స్వయముగా పలకడు. కనుక గీతోపదేశమును పాటించుట అనగా శ్రీకృష్ణుని చరించొచ్చటయే. కాబట్టి కృష్ణుడి యొక్క అంశ నారాయణుడు కాబట్టి కృష్ణుడు అంటే ఎవరు? వాసుదేవుడు. కాబట్టి ఆయనే వాసుదేవుడిగా వచ్చాడు. ఇప్పుడు వసుదేవుడి యొక్క వసుదేవ తనయుడిగా వచ్చింది ఎవరంటే విష్ణువు కాదు వచ్చింది ఇక్కడ. ఇది తెలుసు మనకు కదా. ఇప్పుడు ఈ వైవస్వత మన్వంతరములో 28వ చాతుర్యుగములో ద్వాపర యుగములో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే వాసుదేవుడుగా వస్తాడనమాట. మిగతా యుగాలలో, మిగతా ద్వాపర యుగాలలో కృష్ణుడిగా ఎవరు వస్తారంటే విష్ణువు వస్తాడు, నారాయణుడు వస్తాడు అనమాట. కాబట్టి వాసుదేవుడు స్వయముగా పలకడు ఇక్కడ అని చెప్పి, కనుక గీతోపదేశం పాటించడే అనగా శ్రీకృష్ణునికి శరణుజొచ్చటయే. ఇక ఆ రీతి శరణుజొచ్చటయే భక్తి యోగం యొక్క అత్యున్నత పరిపూర్ణత్వము. కాబట్టి భక్తి యోగం యొక్క అత్యున్నత పరిపూర్ణత్వము ఏది అంటే శ్రీకృష్ణ భగవానుని శరణుజొచ్చుట. ఇది అత్యున్నత పరిపూర్ణత్వము. పలు నారకీయ స్థితులలోనికి పతనము చెందకుండా మనిషి ఏ విధముగా రక్షింపబడగలడని పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామికి ప్రశ్నించను. శ్రీకృష్ణ భగవానునికి శరణుజొచ్చిన వాడు నరకమునకు పోనే పోడని సుఖదేవుడు ఈ శ్లోకమును సమాధానము సగెను. హరి బోల్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడైన వాడు అతనికి కలలో కూడా యమపాశం కనిపించదు. మరి యమకింకర్లు కనిపించరు, యమధర్మరాజు కూడా కనిపించడు. కాబట్టి అటువంటి నరకం అంటే కలలో కూడా కనిపించినప్పుడు మరి అతనికి నరకానికి పోతానంటే పోనే పోనంటారు ప్రభుపాదులు. కాబట్టి మనం ఏం చేయాలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి నిరంతరము కృష్ణనామాన్ని మాత్రమే మనము జపించాలా. కృష్ణ భక్తుడిగా ఉండాలి. కృష్ణ ప్రసాదాన్ని తీసుకోవాలి. ఈ విధంగా మరి హరివాస దినమైన ఏకాదశి ఉపవాసాన్ని, భగవద్గీత భాగవతాన్ని ఇవన్నీ పఠనం చేయాలా, శ్రవణం చేయాలి. కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడికి శరణొచ్చిన వాడు నరకమునకు పోనే పోడని సుఖదేవ గోస్వామి ఈ శ్లోకమును సమాధానం ఒసగెను. అతను నరకమునకు వెళ్ళడి మాట అటుంచి జీవుని నరకమునకు కొనిపోయేది యమధర్మరాజు గాని యమదూతలు గాని అతని స్వప్నమందైనను కనబడరు. అతని స్వప్నమందైనా కనబడతారంటే కనబడరు వాళ్ళు. అనగా ఎవడేని నరకమున పడగోరినచో శ్రీకృష్ణుడికే సంపూర్ణ శరణాగతులు కావలెను. ఏమండి కృష్ణ, ఎవరైనా కానీ నరకానికి పోకూడదు అనుకుంటే ఏం చేయాలి తెలుసా? ఎవరు భక్తులు కావాలా చెప్పండి? నరకానికి పోకూడదు అనుకునే వాళ్ళు ఎవరు భక్తులు కావాలా? కృష్ణ భక్తులు కావాలి. హరి బోల్. కాబట్టి మనిషి ఒక్కమారు శ్రద్ధతో శ్రీకృష్ణునికి శరణుజొచ్చినచో విధివశమున పాపముచే పతనము చెందినప్పటికీ రక్షింపబడునని సూచించినదైనందున సకృత్ అను పదము విశేషమైనది. చూడండి ఇక్కడ, ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడికి ఒక్క మారు శరణాగతి వేడి ఆ తర్వాత మధ్యలో ఏదో మరి చిన్న ఏదో పాపం చేసినప్పటికీ మరి విధివశమున అని చెప్తున్నాడు ఇక్కడ. విధివశం పాపముచే పతనము చెందినప్పటికీ అట్టి భక్తుడు సకృత్ అని చెప్పేసి ఇక్కడ రక్షించబడతాడంట. సకృత్ అనే పదము విశేషమైనది కనుక శ్రీమద్భాగవతము శ్రీకృష్ణ భగవద్గీత 9వ అధ్యాయం 30 శ్లోకం చెప్పినాడు. ఆపి చేత్సు దురాచారో భజతే మామన్యభాగ్ సాధురేవ స మంతవ్యః సమ్యగ్వా వసితో హి సహా. బిక్కిలి హేయమైన కార్యము మరణించినప్పటికీ మనుజుడు భక్తియుక్త సేవలో నియుక్తుడై ఉన్నచో తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించవలను. చూడండి, పూర్వము మిక్కిలి హేయమైన కార్యాలు చేసి ఉండవచ్చును. దొంగతనాలు, దోపిడీలు,
కదా, హత్యలు ఇవన్నీ చేసి ఉండొచ్చును గాక, జైల్లో ఉండవచ్చును గాక. మిక్కిలి హేయమైన కార్యం ఏం చేసినా కూడా పూర్వం గతంలో ఏమి వర్ణించబడిన భక్తుడు భక్తియుక్త సేవలో నియుక్తుడై ఉన్నచో. మరి ప్రభాతలు వచ్చేసి ఒకసారి ఒక దొంగ జైలు నుంచి తప్పించుకొచ్చినాడంట. ఆ విధంగా వచ్చి చెప్పి ఆ విధంగా కృష్ణుడి యొక్క ఇక భాగవతాన్ని శ్రవణం చేసేసి ఆయన భక్తులుగా మారిపోయినాడు. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి ఉదాహరణలు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ చెప్తాను, అందుకే చెప్తున్నాడు. కాబట్టి మిక్కిలి హేయమైన కార్యం నోనించినప్పటికీ మనుషుడు భక్తియుక్త సేవలో నియుక్తుడై ఉన్నచో అంటే ఏమి, ఇంకా పాప కార్యాలు పాతవే వదిలేసేయాలి అంతే, ఇంకా పూర్తిగా నిలిచిపోవాలి అంతే, ఇంకా ఇక్కడ మళ్ళీ చేయకూడదు ఇంక అంతే. కాబట్టి ఆ విధంగా భక్తియుక్త సేవలో ఉండాలి. కృష్ణ భగవానుడి యొక్క భక్తుడుగా మరి ప్రేమతో భక్తియుక్త సేవ చేసినప్పుడు ఎప్పుడైతే నియుక్తుడై ఉండి తన సంకల్పమున స్థిర నిశ్చయమై ఉండాలి. సంకల్పం కూడా ఎట్లుండాలి, దృఢమైన సంకల్పము, మరి స్థిర నిశ్చయుడై ఉండి ఎప్పుడైతే ఉంటాడో అట్లా కృష్ణ భక్తుల్ని సాధువుగానే పరిగణించాలని చెప్తారనమాట. మళ్ళీ పాత కథలను పోకుండా వాటి స్మరణ చేయకుండా కృష్ణుని యొక్క సేవ చేసినప్పుడు మాత్రమే సాధువుగానే పరిగణించాలని చెప్తాడు కృష్ణ వారు. కాబట్టి మనిషి శ్రీకృష్ణుని క్షణకాలమునను మరవనిచో విధివశాత్తు పాపము చే పతనము చెందినను సురక్షితుడే అగును. కాబట్టి క్షణకాలమైనను మరవకుండా కృష్ణుడిని ఎవరైతే ఉంటారో వాళ్ళు విధివశమున మరి పతనం చెందినా కూడా మరి సురక్షితులు అవుతాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. భగవద్గీత 2వ అధ్యాయం 40 శ్లోకం నందలి ద్వితీయాధ్యాయం నందు భగవంతుడు ఇట్లు పలికెను. నేహ ఇంకా 2 పేరాలు ఉన్నాయి, టైం అయిపోయింది. టైం అయింది, ఇంకా 2 పేరాలు కంప్లీట్ కానీ కాదు. నేహ విక్రమణ గమనా స్తోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య రాయతే మహతో భయాత్. తెలుసు కదా ఇది మనకు. కాబట్టి ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు అంటాడు. ఏంది, కృష్ణుడి యొక్క భక్తుడు కావడం వలన నష్టము లేదు, హాని కూడా లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతి అంటే కొద్దిగా మనం భక్తి చేసేస్తారంటే కొద్దిగా పురోగతి ఉన్నా కూడా చాలు, మహత్తరమైన భయం నుండి మనుషుని రక్షించును. కాబట్టి శ్రీకృష్ణుడి యొక్క భగవంతుడి యొక్క పాదాలు ఆశ్రయిస్తే గనక ఏమి ఈ స్వల్పమైన ఈ భక్తే చాలు రక్షిస్తుంది మనిషిని అని చెప్పేసి ఇక్కడ మనుషుని రక్షిస్తుందని చెప్పినాడు. ఆ విధంగా భగవద్గీత 6వ అధ్యాయము 40వ శ్లోకం నందు కూడా ఇంకొక చోట భగవాన్ చెప్పాడు, నహి కళ్యాణ హృత్కచ్చేత్ దుర్గతిం తాత గచ్చతి. శుభకార్యముల నోరించేవాడు వినాశం నొందడు అని పలికెను. కాబట్టి శుభకార్యం చేసేవాడు ఎప్పుడు నాశనం కాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. మహోన్నతమగు కళ్యాణ కార్యము శ్రీకృష్ణునికి శరణొచ్చుటయే. మరి మహోన్నతమగు కళ్యాణ కార్యం ఏది, అన్నిటికంటే ఉన్నతమైన కళ్యాణ కార్యం ఏది అంటే కృష్ణుడి భక్తి చేయడం అనమాట. కాబట్టి మన వనమాలి ప్రభు వచ్చేసి ఎప్పుడు జగన్నాథుడికి ఆరాధిస్తున్నట్టు కృష్ణ భక్తిలో ఉండిపోయినాడు. కాబట్టి అదే మహోన్నతమైన కళ్యాణ కార్యము. కాబట్టి నరకమున పడకుండా నరకమున పడకుండా మనుజుడు తన్ను తాను రక్షించుకొనుటకు ఇదొక్కటే మార్గము. కాబట్టి నరకానికి పోకుండా రక్షించుకునే మార్గం ఏదంటే కృష్ణ భక్తుడు కావడం ఒక్కటే మార్గము అని చెప్తాడు ఇక్కడ ప్రభుపాదులు. కాబట్టి ఈ విషయం నా శ్రీల ప్రబోధానంద సరస్వతి ఇట్లు ధృవపరిచిరి. శ్రీకృష్ణ శరణాగతుని పాపములు కోరలు తీసిన పాముతో పోల్చబడినది. శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతి పొందిన వాడి పాపములు దేంతో పోల్చబడినాయి, కోరలు తీసిన పాము. కోరలు తీసేసినాక పాము ఏం చేస్తుంది చెప్పండి ఇంకా. కాబట్టి బుస కొట్టినా ప్రయోజనం లేదు అన్నట్టు అనమాట. కాబట్టి ఎంత బాగా చెప్పాడు చూడండి ఇక్కడ. కాబట్టి శ్రీకృష్ణ భగవాన్ శరణాగతుడి యొక్క పాపాలు కోరలు తీసిన పాముతో సమానమట. ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఏమి కాబట్టి అయిపోయింది, గతంలో చేసినాడు అంతే, ఇప్పుడు లేదు. కాబట్టి తప్పు లేదంటాడు. కాబట్టి అట్టి సర్పం వలన భయమే లేదు. కాబట్టి అట్టి పాపం వలన భయం అంటే కోరలు తీసిన పాపం వలన భయం ఉంటుందా? ఉన్నట్టే మరి అట్టి పాపాల వలన భయం, ఎందుకంటే కృష్ణుడి యొక్క పాదాల దగ్గర ఉన్నాం మనమంతా. కాబట్టి భయం లేదు మనకు. అయినను శ్రీకృష్ణ శరణాగతి అనడి బలముపై ఎవరును పాపకర్మలకు ఒడిగట్టరాదు. అట్లున్నానని చెప్పేసి ఇప్పుడు మనము
ఆ దశ దశవిధ నామామృతం చెప్తారు కదా హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నామని చెప్పేసి పాపకారం చేయడం తప్పని చెప్పేసి ఏడో అపరాధం చెప్తాం కదా, అట్లా చేయకూడదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణునికి శరణు వచ్చిన వాడు పూర్వపు అలవాట్ల కారణంగా ఏదేని పాపములు చేసినప్పటికీ అది వినాశకర ప్రభావమును చూపదు. కాబట్టి మళ్ళీ చేయకూడదు. పూర్వం చేసిన యొక్క పాపం యొక్క ఫలితాన్ని నుంచి కూడా ఆయనకేమి వినాశనం కాదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కనుక ఎల్లరూ శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములని గట్టిగా పట్టుకొని గురుదేవుని ఆశ్రయ నిర్దేశమున ఆ దేవదేవుని సేవించవలను. కాబట్టి మనమంతా ఏం చేయాలా? ఏమి శిక్షా గురువు యొక్క ఆధ్వర్యంలో మన జీవితం గడపాలా. కాబట్టి అంతా ప్రతి ఒక్కరిని వచ్చేసి ఇస్కాన్కు రండి, వచ్చి కృష్ణ భక్తులు కండి. మరి ఇక్కడ ఆచార్యులు ఉన్నారు, ఆచార్యుల యొక్క మరి ఆ ఆధ్వర్యంలో జీవితం గడపండి. ఎట్లయితే చిన్న పిల్లవాడు నీ కొడుకు నీ ఆధ్వర్యంలో జీవితం ఎట్లయితే బాగా చదువుకొని బాగా విద్యావంతుడైపోయి మంచి మరి సిటిజన్ అవుతాడు, గుడ్ సిటిజన్ అయినట్టు ఏమి మీరు యజమానిగా ఉండి గురువు యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క రక్షణలో ఉన్నప్పుడు మీరు ఉత్తమమైన భక్తులు అవుతారు. అప్పుడు కృష్ణ భక్తులైతే గనక నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి నాశం లేదని చెప్పి కృష్ణుడు చెప్పినట్టు మనమంతా ఎక్కడ వెళ్తాము? గోలోకానికి వెళ్తాము. కాబట్టి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి గురుదేవుని ఆశ్రయించి వాళ్ళ యొక్క నిర్దేశములో కృష్ణ భక్తుడిగా జీవితం మనము కడదిర్చాలి. కాబట్టి మనకు భయము లేదు. నమే భక్త ప్రణశ్యతి. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందికి జయ. శ్రీల ప్రభుపాద్ కి, శ్రీమద్ భాగవతం కి, శ్రీల గురుదేవ్ కి, నితాయ గౌర్ ప్రేమానందే. హరే కృష్ణ.